సంతానం కావాలన్న మీ కలను నిజం చేసుకోండి. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వివరాలకు సంప్రదించండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఒక చిన్న గమనిక. చాలామంది మనం చెప్పబోయేటువంటి ఈ రాశి ఫలాల గురించి తెలుసుకునే ముందు ఏ విధంగా చూసుకోవాలి అనేటువంటి విషయాన్ని శ్రద్ధగా గమనించలేకపోతున్నారు. కొంత అయోమయంలో ఉన్నట్టుగా కనిపిస్తుంది ఈ కామెంట్స్ రూపం ద్వారా చూస్తున్నట్లయితే. కాబట్టి సుస్పష్టముగా చెప్పదలుచుకున్నటువంటిది ఏంటి అని అంటే, మీ యొక్క జన్మ తేదీ రోజున ఉన్నటువంటి జన్మ నక్షత్రాన్ని బట్టి జన్మ రాశి ఉంటుంది. ఆ రాశి చెప్పబోయేటువంటి ఫలితాలు మాత్రమే మీకు ఆపాదించబడతాయి. చాలామంది చేసేటువంటి తప్పులు ఏమిటంటే, జన్మించిన డేటు మంత్ను బట్టి ఒక జొడాయిక్ సైన్ అనేటువంటిది ఉంటుంది. అది సన్ జొడాయిక్ సైన్. కాబట్టి దాన్ని బట్టి ఈ పేపర్లలో వచ్చేటువంటి వివరణలు దాన్ని బట్టి చూసుకుంటున్నారు. కాబట్టి సన్ జొడాయిక్ సైన్ కాకుండా మీ జన్మ నక్షత్రము, జన్మ రాశిని బట్టి వచ్చే చెప్పబడేటువంటి ఫలితాలని దృష్టిలో పెట్టుకోండి. అలాగే నక్షత్రము రాశి తెలియనటువంటి వాళ్ళు మీ యొక్క నామధేయము, మీ పేరులో వచ్చేటువంటి మొదటి అక్షరాన్ని బట్టి ఏ రాశికి సంబంధించింది అవుతుందో ఆ విధమైనటువంటి రాశిని ఫలితాలు కనుక చూసుకున్నట్లయితే మీకు తప్పకుండా అవన్నీ కూడా ఆపాదించబడతాయని చెప్పవచ్చు. ఈ మార్పుని గమనించగలరు. ఆగస్టు 3వ తారీఖు నుంచి 15 ఆగస్టు వరకు తులారాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా రాహువు 5వ ఇంట, కేతువు 11వ ఇంట సంచార ప్రభావం వెరసి యోగదాయకమైనటువంటి కాలాన్ని ఈ యొక్క గ్రహ సంచార ప్రభావం కలుగుతుంది. తద్వారా మనసులో ఆలోచన చేసినటువంటిది, ఊహించినటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను కార్యరూపం దాల్చి మీకు తద్వారా యోగదాయకంగా మరల్చేటువంటి పరిస్థితి ఈ గ్రహస్థితి ప్రభావంలో చెప్పవచ్చు. అయితే తులారాశి వారికి శని షష్ఠమ స్థానమందు యోగకరుడైనప్పటికీ కూడా వక్రీకరించినటువంటి ఫలిత ప్రభావం వలన ఇటు పంచమ ప్రభావాన్ని కూడా కలుగుతాయి. అంటే ముఖ్యంగా ప్రతి విషయంలో కూడాను శని యోగదాయకంగానే కనిపిస్తున్నాడు. అన్ని పరిస్థితుల్లో విజయం మీ వెంటే ఉండేటట్టుగా ఈ శని భగవానుడు యోగకారకుడుగా కనిపిస్తున్నాడు. కానీ వక్రీకరించినటువంటి కారణం చేత మీరు చేసేటువంటి ప్రతి పనులలో మీ ఆలోచనల వల్ల, అంటే మీకు మీరే శత్రువు. ఇక్కడ మీ ఆలోచనలే మిమ్మల్ని వెనక్కి లాగుతాయి. తద్వారా పనులు మందకొడిగా సాగుతాయి. ఇది శని వక్రీకరించినటువంటి కారణం చేత మీకు కలిగేటువంటి ప్రభావం. ఇక చూసుకున్నట్లయితే ప్రధానంగా గురువు యొక్క సంచార ప్రభావం సంపూర్ణంగా రాశి మీద ఉండడం, ఈ కారణం చేత పెద్దల యొక్క సహాయ సహకారాలు, అనుకున్నటువంటి తోడనే మీకు పనులు ముందుకు సాగడము అనేటువంటివి గురుగ్రహ ప్రభావం కలుగుతాయి. ధనపరమైనటువంటి సమస్యలన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు. లోన్ల కోసం ఎదురు చూసేటువంటి వ్యక్తులకి శాంక్షన్ అయ్యే అవకాశాలు గోచరమవుతున్నాయి. ఇక శుక్రగ్రహ సంచార ప్రభావమే ఇది కొంత ప్రతికూల ఫలితాలు అనేటువంటివి కలుగుతాయి. ముఖ్యంగా విదేశీయానము, విదేశీ విద్యకు సంబంధించి ప్రయత్నాలలో కొన్ని ఆటంకాలు ఎదుర్కోక తప్పదు. అలాగే ఆస్తిపాస్తులకు సంబంధించినటువంటి న్యాయ సంబంధమైన విషయాల్లో కాస్త వెనకడుగు మీకు కలుగుతుంది. కాబట్టి మొక్కవని ధైర్యంతో మరి యొక్క కాలానికి మీరు ముందడుగు వేసినట్లయితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ఇక దశమ స్థానంలో రవి సంచార ప్రభావం ఇది చాలా యోగదాయకమైనటువంటి పరిస్థితి. ముఖ్యంగా నిరుద్యోగస్తులకి ఉద్యోగ అవకాశాలు మెండుగా కలుగుతాయి. మంచి శుభవార్త నిరుద్యోగులు వింటారు అని చెప్పవచ్చు. అలాగే చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగము, వ్యాపారాల్లో అభివృద్ధిని కోరుకునేటువంటి వాళ్ళకి చక్కటి శుభ పరిణామంగా చెప్పబడుతుంది. ఉద్యోగస్తులకి ప్రమోషన్స్తో కూడుకున్నటువంటి బదిలీలు కానీ ప్రమోషన్లు కానీ కలుగుతాయి, ఇంక్రిమెంట్లు కలుగుతాయి. అలాగే వేరే సంస్థలలోకి మారాలి, ఉన్నత అధికారం కలగాలి అనే ఆలోచనకి కార్యరూపం దాల్చగలుగుతారు. తద్వారా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి అని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా ఇక్కడ
బుధుడు కూడాను దశమ రాశి స్థితి చేత యోగకరుడుగా ఉన్నప్పటికీ కూడా వక్రీకరించినటువంటి ప్రభావం చేత కొన్ని సమస్యలు అనేటువంటివి ఎదురవుతాయి. ముఖ్యంగా ప్రభుత్వ రంగంలో పనిచేసేటువంటి వ్యక్తులకి చికాకులు తప్పవు. ప్రభుత్వం మీద ఆధారపడి పనిచేసే కాంట్రాక్టర్లకి మీకు అనుకున్న విధంగా టెండర్లు రాకపోవడం కానీ, లేదా బిల్స్ పాస్ కాకపోవడం కానీ జరిగే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా వృత్తి వ్యాపారాలలో ఉన్నటువంటి వాళ్ళకి వ్యాపార విస్తరణకి ఇది అనుకూలమైన సమయం కాదు. పెట్టుబడులకి ముఖ్యంగా అనుకూలమైన సమయము కాదు. స్టాక్స్లో పెట్టుబడులు పెట్టకుండా మంచి సమయం కోసం వేచి చూసే ధోరణి గనక ఉన్నట్లయితే మంచి శుభ ఫలితాలు ఈ యొక్క బుధగ్రహ సంచార ప్రభావం కలుగుతాయి. కాబట్టి ముఖ్యంగా పెట్టుబడులకి ధనాన్ని ఇన్వెస్ట్మెంట్ చేయడానికి బుధుడు అనుకూలముగా లేడు. ఉన్నదాంతో సరిపుచ్చుకోమని గ్రహం తెలియజేస్తుంది. ఇక ముఖ్యంగా 12వ ఇంట కుజ యొక్క సంచార ప్రభావం ఇది ధనపరమైనటువంటి సమస్యల్ని తెచ్చిపెడుతుంది. అనవసరమైన ఖర్చులు కలుగుతాయి. కుటుంబానికి దూరంగా ఉండాల్సినటువంటి పరిస్థితి, అలాగే భాగస్వాములతో విభేదాలు ఏర్పడే అవకాశము, దాంపత్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఏతావాత మిశ్రమమైనటువంటి ఫలితాలు ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారికి కలుగుతాయని చెప్పవచ్చు. ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి మహిళలకి గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కానీ సాటి స్త్రీల వల్ల సమస్యలు అధికంగా ఎదుర్కోగలుగుతారు. చెయ్యనటువంటి పనులకి మీరు అపనిందలు పడాల్సినటువంటి పరిస్థితి ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలకి కలగబోతుంది. అలాగే ధనపరమైనటువంటి విషయంలో జాగ్రత్తలు పాటించండి. అప్పు ఇచ్చే విషయంలో మెలకువతో, అనగా 1-2 సార్లు ఆలోచించి కానీ నిర్ణయం తీసుకోండి. కుటుంబ సభ్యులు మీకు చక్కగా గౌరవ మర్యాదలు ఇస్తారు. కోల్పోయిన చోట మళ్ళీ తిరిగి గౌరవాన్ని పొందే అవకాశం ఎక్కువగా గోచరమవుతుంది. అన్ని విధాలుగా బాగుంటుంది. అయితే సంతానం కోసం ఎదురు చూసేటువంటి మహిళలకి చక్కటి శుభవార్త వింటారు. సంతానం కోసం ప్రయత్నం చేసే దంపతులకి ఇది మంచి శుభ పరిణామంగా చెప్పొచ్చు. అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. వివాహం కానటువంటి యువతీ యువకులకి ఇది మంచి సమయం. సంబంధాలు నిశ్చయమయ్యే అవకాశం కూడా గోచరమవుతుంది. అలాగే విద్యకు సంబంధించి ప్రయత్నాలన్నీ కూడా కొలిక్కి వస్తాయి. ఏతావాత మిశ్రమమైనటువంటి ఫలితాలు ఈ తులారాశిలో జన్మించినటువంటి వాళ్ళు పొందుతారని చెప్పవచ్చు. అలాగే వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, ఈ యొక్క వరలక్ష్మీ వ్రతము, శ్రావణ పౌర్ణమి ఘడియలు రెండూ కలిసినటువంటి ఆగస్టు 8వ తారీఖు రోజున, శుక్రవారం రోజున ఆ శ్రావణ లక్ష్మీ దేవతా అనుగ్రహాన్ని కలగడం ద్వారా మీ జాతకరీత్యా కలుగు విద్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, వ్యాపార సమస్యలు, ధనపరమైన సమస్యలు, దాంపత్య సమస్యలు, వివాహ సమస్యలు, ఆరోగ్య సమస్యల నివారణకి, అలాగే మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుస్సు, కుంభమీన రాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణార్థమై సర్వదోష నివారణ పూజలు, హోమాలు అనేటువంటివి జరిపించడం, షోడశ లక్ష్మీదేవతల యొక్క హోమాది కార్యక్రమాలు, దశమహావిద్యలలో చివరిదైనటువంటి కమలాత్మికాదేవి హోమముతో పాటుగా లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమాలు అనేటువంటివి జరిపించి పూజ చేసినటువంటివి తామరమాల మీకు అందివ్వడం జరుగుతుంది. రాత్రి 9 గంటలకి నిశీ సమయంలో ప్రారంభమవుతుంది. సాయంకాలం 6 గంటల లోపల ఈ కార్యక్రమంలో మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. వరలక్ష్మి వ్రతము ఆచరించే ఈ శ్రావణ మాసంలో ప్రతి మహిళ ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా సంపూర్ణమైనటువంటి శ్రావణ లక్ష్మి అనుగ్రహాన్ని పొందిన వాళ్ళు అవుతారు. కాబట్టి కేవలం 41 మందికి మాత్రమే ఇందులో అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక దైనందిన కార్యక్రమాల్లో 3వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు మంచి, చెడు, ఆదాయము, ఖర్చు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 3, 4, 5 తేదీలలో ఖర్చులు అధికంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు పెరుగుతాయి. అలాగే మనస్సు చంచలంగా ఉంటుంది. ఉద్రేకంతో కూడుకున్నటువంటి జీవనం అనేటువంటిది ఉంటుంది. జాగ్రత్తలు పాటించాలి. 6, 7 తేదీలలో ఇతరుల యొక్క సహాయ సహకారాలతో మీ పనులని పూర్తి చేసుకుంటారు. రాని బాకీలు వసూలవుతాయి. ఆదాయం చాలా చక్కగా ఉంటుంది. ఖర్చుకు మించినటువంటి ఆదాయం లభించడం ద్వారా సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు. 8, 9 తేదీలలో తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వాహన మరమ్మతులకి, గృహ మరమ్మతులకి ఖర్చులు అధికంగా ఉంటాయి. వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. మీకు ఎంత పని చేసినా సంతోషం పొందలేనటువంటి పరిస్థితి కలుగుతుంది. ఇక 10, 11, 12 తేదీలలో మానసికమైనటువంటి ఆందోళన అధికంగా ఉంటుంది. వెన్ను సమస్యతో బాధపడే అవకాశాలు ఉంటాయి. అలాగే మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అనవసరమైనట్టుగా జ్వరపీడితులు అయ్యే అవకాశము గోచరమవుతుంది. వృధా కాలయాపన జరుగుతుంది. ఇక 13, 14, 15 ఈ తేదీలలో ఖర్చుకు మించిన ఆదాయం లభించడం ద్వారా అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. రాని బాకీలు వసూలవుతాయి. ఆదాయ వనరులు చాలా చక్కగా ఉంటాయి. కాకపోతే మానసికమైన ప్రశాంతత లోపిస్తుంది. ఏ తర్వాత చెప్పుకొచ్చేది ఏమిటంటే 8, 9, 10, 11, 12 తప్ప
మిగతా అన్ని రోజుల్లో కొంతవరకు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయని చెప్పవచ్చు. మిశ్రమమైనటువంటి ఫలితాలు ఈ తులారాశిలో జన్మించినటువంటి వారు పొందుతారు. కాబట్టి దైవానుగ్రహం తప్పనిసరి. ఇట్టి దైవానుగ్రహం కోసం ఆగస్టు 8వ తేదీ వరలక్ష్మీ వ్రతం, శ్రావణ పౌర్ణమి శుభగడియలు కలిసినటువంటి అద్భుతమైన రోజున జరిగే సర్వదోష నివారణ పూజల హోమాల్లో గోత్రనామాలు నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.